కాంగ్రెస్ పక్షాల కూటమిని తొలుత లైట్ తీసుకున్న మోడీ 26 పార్టీలు కలవడంతో బీజేపీ పెద్దల్లో కంగారు. తమ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉందన్న బెరుకు. మోడీని ఓడించేందుకు ఏకమవుతున్న విపక్షాలు. ఇండియా పేరుతో మోడీని కట్టడి చేసేందుకు వ్యూహం. కాంగ్రెస్ పేరుకు ముందు ముజాహిద్దీన్ పేరుకు ముందు ఇండియా. కూటమికి ఇండియా పేరు పెట్టడంపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు. హ్యాట్రిక్ విజయాలను అడ్డుకోవడమే లక్ష్యమా? ఇన్నాళ్లు ఇండియా అంటే మోడీ, మోడీ అంటే ఇండియా. ఇప్పుడు ఇండియా పేరును కాంగ్రెస్ జపిస్తోందా? కాంగ్రెస్ కూటమి దెబ్బకు పార్టీలను దువ్వుతున్న బీజేపీ. జాతీయవాదం, హిందూత్వ భావనల చుట్టూ వచ్చే ఎన్నికలు. విపక్షాలనే కేంద్ర ఏజెన్సీలు టార్గెట్ చేస్తున్నాయన్న విమర్శలు. కాంగ్రెస్కు 2024లో ఝలకిస్తానంటున్న మోడీ. మెగా కూటమితో ప్రజలను మెప్పించే వ్యూహాలు. అవినీతి పార్టీలు తమను ఓడించలేవన్న ధీమా. చివరి యుద్ధం మొదలైంది. ఆఖరి పోరాటంలో విజయం కోసం రెండు సైన్యాలు మోహరింపులకు సిద్ధమయ్యాయి. ఒక దళంలో 26 పార్టీలుండగా మరో దళంలో 38 పార్టీలున్నాయి. ఒకరు కూటమికి ఇండియాగా పేరు పెట్టుకుంటే మరో కూటమి ఎన్డీఏగా బలాన్ని కూడగట్టుకుంటోంది. ఒక పక్షానికి సమిష్టి నాయకత్వం ఉండగా మరో కూటమికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, రాజ్యాంగ రక్షణ కోసం తాము కూటమిగా ఏర్పడ్డామని ఇండియా కూటమి నాయకులు బెంగళూరు వేదికగా ఘనంగా ప్రకటించారు. అదే సమయంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ అతిరథ మహారథులందరూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబాలను కాపాడుకోవడానికి కూటములుగా రాష్ట్రాలను దోచుకుంటుందిగాక దేశాన్ని దోచుకోవాలని చూస్తున్నాయని విమర్శిస్తున్నారు. రాచరికం పోయినప్పటికీ ఈ కుటుంబాల పీడ విరగడ కాలేదంటూ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ 2024 లోక్సభ ఎన్నికలకు ఒక నేపథ్యాన్ని మోడీ సిద్ధం చేశారనుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నికలను ఒంటి చేత్తో గెలుచుకుంటూ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తొలిసారిగా ఒక బలమైన ప్రతిపక్షం ఇప్పుడు టీమిండియా కూటమి రూపంలో కనిపిస్తోంది. ఇండియా కూటమిలో ఇప్పుడు బలమైన భాగస్వామి పక్షాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో లెఫ్ట్ పార్టీలు, సమాజ నిర్మాణం కోరుకునే పార్టీలతో పాటుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సైతం ప్రముఖంగా ఉంది. ఈ కూటమి నాయకులందరూ ఒక్క గొడుగు కిందికి రావటం సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కరి ఈగో టన్నుల కొద్దీ ఉన్నప్పటికీ వారందరూ ఏకమయ్యారు. ఎన్నో సమస్యలు, ఐడియాలజీలు, రాజకీయ అవకాశవాదం ఆలంబనగా ఉన్నప్పటికీ వీరందరినీ ప్రధాని నరేంద్ర మోడీ ఏకం చేశారని భావించాల్సి ఉంటుంది. పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడటం చిన్న విషయమేం కాదు. కొన్ని నెలల క్రితం కూడా అసలు కూటమి ఏర్పడుతుందా అన్న బెంగ చాలా మందిలోనూ కనిపించింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు విపక్షాలన్నింటినీ ఏకం చేశాయని చెప్పాల్సి ఉంటుంది. కూటమిగా ఏర్పడకుండా ఉంటే తాము బీజేపీని ఓడించటం సాధ్యం కాదని ఇండియా భాగస్వామ్య పక్షాలన్నింటికీ చాలా బాగా తెలుసు. అందుకే మోడీని ఓడించాలన్నా, దేశంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నా తామందరం కలిసి పనిచేయాలని నేతలంతా ఒక అవగాహనకు వచ్చారు. దేశంలోని 26 పార్టీలన్నీ ఒక అవగాహనకు వచ్చి ప్రధాని నరేంద్ర మోడీని వచ్చే ఎన్నికల్లో చిత్తు చేయాలని కంకణం కట్టుకున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి సన్నగిలిందని, రాజ్యాంగ వ్యవస్థలు క్రమంగా పనిచేయటం లేదని కేంద్ర ప్రభుత్వ సంస్థలు విపక్షాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని కూటమి నేతలు ఆరోపించారు. వాస్తవానికి విపక్ష నేతలను మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు టార్గెట్ చేయటం దేశమంతటా ఒక ప్రహసనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అధికారులు రాజ్యాంగ వ్యవస్థల ప్రకారం పనిచేయాల్సింది పోయి నాయకుడి ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారని దేశవ్యాప్తంగా మేధావులు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితి దేశంలో గతంలో ఎన్నడూ చూడలేదంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేస్తున్న దాడులు ఒక్కసారి పరిశీలిస్తే అవి 95% విపక్ష నాయకులపై జరుగుతున్నవేనని తేటతెల్లమవుతోంది. కేవలం 5% మాత్రమే బీజేపీ దాని మిత్రపక్షాల నాయకులపై జరుగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా విపక్ష పార్టీల నేతలను విచారణ సంస్థలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. కొంతమంది నాయకులను జైలుకు పంపడం, వారికి బెయిల్ తిరిగి రాకుండా చేయటం అన్నది ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ అన్నది ఇప్పుడు భూతద్దమేసి చూసినా కనిపించటం లేదు. స్వేచ్ఛ అన్నది దుర్భరంగా మారింది. ఇప్పుడు దేశంలోని రాజకీయ పక్షాలకు 2 చాయిస్లు మాత్రమే మిగిలాయి. ఒకటి, ప్రధాని నరేంద్ర మోడీకి సరెండర్ కావటం, లేదంటే పోరాటం చేయటం. విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీపై పోరాటానికి ధైర్యం చెయ్యకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అదే సమయంలో ఏకమవడానికి కారణాలున్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్రం ఆడించినట్టు ఆడటం వల్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ ఇరుకున పెడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ మొత్తం వ్యవహారాలను ఏ కోణంలో చూస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తే యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్నారంటూ విమర్శలు గుప్పించటం మనం చూస్తూనే ఉన్నాం. సదరు వ్యక్తులను అవినీతిపరులు, అవకాశవాదులంటూ ఆయా పార్టీలపై ముద్రలు వేయటం సర్వసాధారణమైపోయింది. ఏ అంశమైనా సరే ఆర్థికంగా దెబ్బ కొట్టేదిగా మాత్రమే ఉంటుంది. కనీసం పార్లమెంట్లో ఆయా పార్టీలకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ మాట్లాడినప్పటికీ వారిని పార్లమెంట్ నుంచి వెళ్లగొట్టడం కూడా చూస్తున్నాం. ఉదాహరణకి రాహుల్ గాంధీ విషయాన్నే తీసుకుందాం. ప్రధాని మోడీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేస్తుంటే ఆయనను మాట్లాడనివ్వలేదు. అదానే వ్యవహారంలో విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దేశంలోని విపక్షాలన్నీ కలిసికట్టుగా వ్యవహరించకపోతే వాటి పరిస్థితి ఆగమాగమవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు కలుస్తాయని బీజేపీ గాని, ప్రధాని నరేంద్ర మోడీ గాని అస్సలే ఊహించలేదు. అయితే ఒక్కసారిగా 26 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటంతో ప్రధాని మోడీ కంగుతిన్నారు. అందుకే విపక్ష కూటమి నేతలపై ముందెన్నడూ లేని విధంగా మోడీ విరుచుకుపడ్డారు. అవినీతి పార్టీలన్నీ కలిసి ప్రజలను ఓడించేందుకు సిద్ధమవుతున్నాయంటూ ఆక్షేపించారు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన స్పీకర్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. విపక్షాలను విమర్శించే విషయంలో ఎప్పుడు కూడా ఆయన మనసులో భావాన్ని దాచుకోరు. విపక్షాలపై దాడి చేసే ముందు ఆయన తగిన పదాలను వెతుక్కుంటారు. అందుకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ సిద్ధం చేసుకుని విపక్ష కూటమిపై అటాక్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఐక్యమవటానికి ప్రధాన కారణం ఎవరన్నది ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ పెద్దలకు చాలా బాగా తెలుసు. నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి విపక్షాలు కూటమిగట్టి బలపడటం సుతరాము నచ్చదు. ఎందుకంటే అవి వారి కోటలను కూల్చేస్తాయన్న భయం వారిని వెంటాడుతుంది. వాస్తవానికి 1967, 1977, 1989లో బలమైన ప్రభుత్వాల నేపథ్యాన్ని మనం మరవరాదు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విపక్షాలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేసిన సమయంలో హస్తం పార్టీ పతనమైంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి విపక్షాలు చాలా చిన్నవి, చాలా బలహీనమైన పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాటం చేసి విజయం సాధించాయి. 2024లో కూడా ఇదే జరగబోతోందని చాలా మంది వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని 1967, 1977, 1989లో ఏ రకంగా విపక్షాలు ఓడించాయో ఇప్పుడు అదే విధంగా మోడీ సర్కార్ను ఓడించొచ్చని విపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. విపక్షాలు ముందెన్నడూ లేని బలమైన పొందికతో ఈసారి కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. గతానికి భిన్నంగా తాజా ఇండియా కూటమిలోని పార్టీలు 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని, బీజేపీపై పోరాటం చేయడం కష్టమని గతంలో పెద్ద ఎత్తున విశ్లేషణలొచ్చాయి.
కానీ ఇప్పుడు ఆ విశ్లేషణ తాజా పరిణామాలకు సంబంధమే లేదని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్థానిక పార్టీలకు జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు లేదన్న విషయాన్ని మనం మరవరాదు. నాటి రోజుల్లో జనసంఘ్, సోషలిస్ట్ పార్టీలకు జాతీయ స్థాయి స్ఫూర్తి, నేర్పు ఉన్నప్పటికీ ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేసే స్కోప్ లేకుండా పోయింది. దేశంలో ఇప్పుడు చక్రం తిప్పుతున్న బీజేపీకి ఒక రాష్ట్రంలో అధికారం లభించటం రాజస్థాన్ నుంచి మొదలైంది. మార్చి 4, 1990లో మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ సారథ్యంలో రాజస్థాన్లో బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా మరో 2 రాష్ట్రాలలో సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 12 కోట్ల ఓటర్లను సాధించగలిగింది. ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. వాస్తవానికి 2009లో బీజేపీ కేవలం 7 కోట్ల ఓట్లు మాత్రమే పొందగలిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నిజాలు పట్టించుకోవటం లేదని, ఆయనకు ఎన్నికల్లో గెలవడం మాత్రమే చాలన్న భావన కలుగుతోందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. అందుకే ఇండియా కూటమితో మోడీ గత్తరపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే డెస్పిరేషన్కు గురవుతున్నారు. అందులో భాగమే రాత్రికి రాత్రి దేశవ్యాప్తంగా 37 పార్టీల కూటమి గట్టడమని భావించాల్సి ఉంటుంది. భాగస్వామ్య పక్షాలను ఐక్యం చేయటం బీజేపీ సాధించిన విజయంగా కొందరు చెప్పుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న కూటమితో జరగబోయే నష్టాన్ని నివారించడానికే ఇదంతా అంటూ మరికొందరు ఊహాగానాలు వినిపిస్తున్నారు. వాస్తవానికి బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి సమావేశాన్ని బీజేపీ తొలుత చాలా లైట్గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అందరూ కలిసికట్టుగా వచ్చినా తానొక్కడినే విపక్షాలను ఎదుర్కొంటానని ఘనంగా ప్రకటించారు. ఎందుకంటే రాజకీయాలను ఎలా వండివార్చాలో ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసినట్టుగా మరో నేతకు తెలియదంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా బీజేపీ కొత్త కూటమి ఇండియా భాగస్వామ్య పక్షాల కంటే తమ వైపు ఎక్కువ పార్టీలను తిప్పుకోగలిగామని సంబరపడిపోతోంది. అయితే గతంతో పోల్చితే ఈసారి అధికార పక్షం ఏర్పాటు చేసే విందు సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ మిత్రపక్షాలు పెద్దగా ఆందోళనకు గురి కావటం లేదు. ఎందుకంటే తమకు నంబర్స్ ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించటానికి కావలసిన నేపథ్యం సిద్ధమవుతోందని ఇండియా భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఇండియా పేరును పెట్టడం కూటమిలో కొంత గందరగోళానికి కారణమైందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇది సాధారణమైన పేరు కాదు. 2014 నుంచి దేశాన్ని మోడీ ఏ విధంగా మార్చుకుంటూ వెళ్తున్నారో చూస్తూ వచ్చాం. ఒక సిద్ధాంతం లేకుండా, ఒక నేపథ్యం లేకుండా దేశాన్ని ఎలా పాలిస్తున్నారు అన్నదానిపై సిద్ధంగా ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంది. వాస్తవానికి యూపీఏ పేరును గత కొన్నాళ్లుగా బీజేపీ పక్షాలు దుమ్మెత్తిపోస్తూ వచ్చాయి. ఇప్పుడు ఇండియా అన్న పేరుతో వాటన్నింటికీ కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టినట్టయింది. ఈ ఇండియా కూటమి యాంటీ ఇండియానా లేదా బీజేపీ పెద్దలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వారు అలా చెప్పలేరు. ఎందుకంటే ఇండియా పేరును రూపొందించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించింది. ప్రధాని నరేంద్ర మోడీ గత కొద్ది రోజులుగా ఇండియా అంటే తానని, తానంటేనే ఇండియా అన్న భావన కలిగిస్తూ వచ్చారు. అందుకు తగినట్టుగా బీజేపీ సోషల్ మీడియా ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. గతంలో ఇందిర కూడా ఇదే భావన కలిగించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు అదే పంథా అనుసరిస్తున్నారు. అందుకోసమే విపక్షాలన్నీ ఇప్పుడు ఇండియా పేరును తెరమీదికి తీసుకొచ్చి నరేంద్ర మోడీకి చెక్ పెట్టాలని భావిస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వం, జాతీయవాదం అన్న సిద్ధాంతాలను ప్రముఖంగా ప్రవచిస్తూ కాంగ్రెస్ పార్టీని బీజేపీ కట్టడి చేస్తూ వస్తోంది. ఎవరైతే బీజేపీని విమర్శిస్తారో వారు జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తోంది. ఇప్పుడు ఇండియా అన్న పేరును కాంగ్రెస్ మిత్రపక్షాలు పెట్టుకోవడం వల్ల తాము అసలైన భారత వారసత్వానికి ప్రతీకలమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. తాము కూడా అసలైన జాతీయవాదులమని కాంగ్రెస్ పార్టీతో సహా 26 భాగస్వామ్య పక్షాల కూటమి నేతలు దేశ ప్రజలకు చెప్పినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతం ఆధారంగా, కులం ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండబోదన్న సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వడానికి కూటమి ప్రయత్నిస్తోంది.
దేశంలోని ప్రతి పౌరుడికి ఈ కూటమి ఒక దన్నుగా నిలుస్తోందని ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీ వర్గాల ప్రజలు భావించే అవకాశం కలుగుతోంది. ఇండియా కూటమి అధికారం చేపడితే అందరూ కూడా ఇండియాలో భాగస్వామ్యమైనట్టవుతుందని, తాజాగా ఏర్పడిన కూటమి దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహిస్తుందని నేతలు విస్పష్ట ప్రకటన చేశారు. హిందువులు దేశవ్యాప్తంగా ఏ విధంగా గౌరవం పొందుతున్నారో మిగతా వర్గాలు కూడా దేశంలో అంతే గౌరవం పొందుతాయని, జాతీయవాదాన్ని భుజానికెత్తుకుంటామని, కాకుంటే బీజేపీ హిందుత్వానికి భిన్నంగా తాము వ్యవహరిస్తామని జాతీయవాదాన్ని కూటమి నాయకులు చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని గత కొద్ది రోజులుగా హైజాక్ చేశారన్న భావనను వారు వ్యక్తం చేశారు. ప్రపంచానికి వసుదైక కుటుంబ స్ఫూర్తిని రగిలించిన భారత్ ఇప్పుడు దేశంలో అశాంతికి కారణం కావడానికి నాయకత్వ వైఫల్యమే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. దేశ అభివృద్ధిని మోడీ తన ఖ్యాతిగా చెప్పుకుంటున్నారని, ప్రపంచంలోని 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా రూపాంతరం చెందటానికి తాను తీసుకుంటున్న విధానాలే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అభివృద్ధి నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించటానికి ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీని గెలిపించాలని డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం ద్వారా గ్రోత్ సాధ్యమని ఇన్నాళ్లు బీజేపీ ప్రవచించిన సూత్రాలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని వారు మండిపడుతున్నారు. విపక్షాలు ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడితే బీజేపీ డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పడం ఒక రివాజుగా మారిందని విమర్శిస్తున్నారు. దేశంలో అభివృద్ధి అంతా బీజేపీ వచ్చిన తర్వాతే సాధ్యమైంది అన్న భావన కలిగించడానికి మోడీ అండ్ కో చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయంటున్నారు. అయితే ఇండియా కూటమిపై ఎంత ద్వేషముందో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఇండియా ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీలోనూ ఇండియా ఉంది, ఇండియన్ ముజాహిద్దీన్లోనూ ఉంది, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఇవే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమి కూడా ఇండియా పేరుతోనే ఉందంటూ దుయ్యబట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న కూటమిపై మోడీ తీవ్రంగా స్పందించారు. ఇండియా పేరు పెట్టుకోవడం వల్ల జనం మోసపోరని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయిన విపక్షాలకు మోడీని వ్యతిరేకించటమన్నది సింగిల్ పాయింట్ ఎజెండా అయిపోయిందని దుయ్యబట్టారు. అలసిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, దిక్కు దివానా లేని ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని మోడీ అన్నారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మమ్మల్ని ఏమైనా పిలుచుకోండి, ఏమైనా మాట్లాడుకోండి, మా స్ఫూర్తి ఇండియా. విపక్ష కూటమి ద్వారా మణిపూరీ మహిళలు, చిన్నారుల కన్నీళ్లు తుడుస్తామన్నారు. మణిపూర్లో ఇండియా భావనను పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ హిందుత్వానికి సిద్ధాంతపరంగా ఒక నేపథ్యాన్ని తయారు చేయటం ఇప్పుడు టీమిండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్న అతిపెద్ద సవాల్. ఇండియా భిన్నత్వంలో ఏకత్వాన్ని దశాబ్దాల తరబడి నిలబెట్టుకుంటూ వచ్చింది. విభిన్న సంస్కృతులు, విభిన్న వర్గాలు, విభిన్న మతాలు, విభిన్న భాషల కలయిక భారతదేశమని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తోందన్న అభిప్రాయం ఉంది. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అన్ని ప్రాంతాల్లో జీవించే హక్కు కల్పించింది. ఎవరికి నచ్చిన విధంగా వారు జీవించే హక్కును, ఏ ప్రాంతంలో జీవించాలి అంటే ఆ ప్రాంతంలో జీవించే హక్కును, సమాన అవకాశాలను కల్పించింది. గిరిజనులు, దళితులు ఇలా అన్ని వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు జీవించటానికి అన్ని హక్కులను రాజ్యాంగం ప్రసాదించింది. మతం ఆధారంగా దేశంలో జీవించాల్సిన అవసరం లేదన్న భావన కలిగించింది. కూటమి ఇప్పుడు ఒక ఆరంభం మాత్రమే. ఇండియా మిత్రపక్షాలు వచ్చే రోజుల్లో ఒక రాజకీయ విప్లవాన్ని తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి ఇండియా కూటమి ఒక ప్రధాన శత్రువుగా ఆవిర్భవించబోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే రోజుల్లో మోడీ భావిస్తున్న రాజకీయాలు ఇక ఎంతమాత్రం సాగే అవకాశం కనిపించదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిద్ధాంత వైరుధ్యాలు ఇప్పుడు మోడీని వెంటాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే విపక్ష కూటమి సఖ్యత వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. కూటమి సఖ్యతను ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ పెద్దలు చూస్తూ ఊరుకోరు. వచ్చే రోజుల్లో కూటమిని చీల్చేందుకు
చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాంతీయ పార్టీల గురించి చేసిన వ్యాఖ్యలను మనం గమనించాల్సి ఉంటుంది.